పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. మీ లైఫ్లో ఏవైతే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని మా ద్వారా సొల్యూషన్ తెలుసుకోవాలనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ టాక్ షో. నేను గత 22 ఇయర్స్గా ఫోటోగ్రఫీలో ఉన్నాను. నేను ఫోటోగ్రఫీలోకి రావడానికి కారణం ఫోటోగ్రఫీలో ఎలా ఫుటేజ్ తీయాలి, ఎలా స్టిల్స్ తీయాలి అనేది దానికి ట్రైనర్ అవసరం లేదు. ఒక ఫంక్షన్ బేస్ చేసుకొని ఎన్నో బిజినెస్ జరుగుతాయి. దాంట్లో మేజర్ ఫోటోగ్రఫీ ఉంటుంది. ఫోటోగ్రఫీ లేని ఫంక్షనే ఉండదు. Yes. ఖచ్చితంగా ఫొటోస్ ఉండాలి, ఎందుకంటే మెమరీస్ కాబట్టి. ఫుడ్ సరిగా ఉందా లేదా అనేది ఆ ఒక్క ఫోటోకే చూస్తారు. ఫోటోగ్రఫీ లేదంటే అరే ఇతను ఫోటోగ్రఫీ పెట్టుకోలేదు, ఇతను ఎందుకు పిసినారేమో అనే విధంగా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకుంటారనే విధంగా ఆ ఏ ద్వారా మీకు ఏమన్నా ఆపర్చునిటీస్ మిస్ అయ్యే అవకాశం ఉందంటారు? ఫోటో తీసిన తర్వాత నెగిటివ్ వచ్చే వరకు మాకు ఒక భయం. మహా అంటే ఒక 2-3 రీల్స్ ఫోటో తీసుకునేవారు. ఇప్పుడు ఒక పెళ్ళి అంటే మేము మహా అంటే 10,000 ఫోటోలు తీస్తున్నాం. మ్యారేజ్లో పెళ్లి కొడుకు తాళిబొట్టు పెళ్లి కూతురు మెల్ల కడతా ఉంటే క్యాప్చర్ చేయాల్సింది ఫస్ట్ ఫోటోగ్రఫీలో మీరు. కానీ మీకంటే ముందుగా చాలామంది ఫోన్స్ తీసుకుని మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో అటువంటి పీపుల్స్ నుంచి వచ్చే రిజెక్షన్స్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? డబ్బులు ఇచ్చేటప్పుడు తెలుస్తుందండి వాళ్ళకి, అరే ఈ ఫోటోగ్రాఫర్ ఇక్కడ మిస్ చేశాడు, ఇక్కడ ఎందుకు మిస్ అవుతుంది అనేది ఒక ఫోటోగ్రాఫర్కే తెలుసు. ఏదైతే యూనివర్సిటీలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇయర్లీ వైజ్ టైం తీసుకుంటున్నారు. మీరు ఇయర్ టైం తీసుకోవాల్సిన అవసరం, రియల్ టైం ఎక్స్పీరియన్స్ నేర్పించి సో ఎంపవర్మెంట్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఫోటోగ్రఫీ అనేది ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో ఉన్నప్పుడే మీకు ఎక్కువ బిజినెస్ రన్ అవుతుంది. ఏదైనా ఫంక్షన్స్ ఉన్న టైంలోనే మనం తీసిన కాన్సెప్ట్ ఫోటోగ్రఫీ వేరు, అతను ఎడిట్ చేసే విధానం వేరు. మనం దగ్గర కూర్చొని ఎడిట్ అన్న చేయించుకోవాలి, లేదంటే మనమే ఎడిట్ చేయాలి. అలా ఉన్నప్పుడు మన సీజన్ ఆన్ సీజన్తో సంబంధం ఉండదండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు టాక్ షో. ప్రీవియస్ ఎపిసోడ్లో వెల్ ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ పర్సన్తో టాక్ షో చేశాం కదా, అండ్ వెల్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ ట్రైనర్తో కూడా. అసలు వెల్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ పర్సన్కి కూడా ట్రైనర్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం అనే చెప్పారు. మరి ఈరోజు మన టాక్ షోకి ఎవరు వచ్చారనేది వెయిట్ చూస్తున్నారు కదా, మరి పరిచయం చేస్తాను లేట్ చేయకుండా. నమస్తే సార్. నమస్కారం అండి. సునీల్ రెడ్డి గారు, మరి టాక్ షో ఈరోజు మనకు వచ్చినటువంటి గెస్ట్ పరిచయం చేసేద్దామా? డెఫినెట్లీ. సో మన ఆడియన్స్ కోసం మన గెస్ట్ని పరిచయం చేద్దాం. అలాగే గెస్ట్ నుండి ఆయన రిజెక్షన్స్ని నా ద్వారా ఆయన ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, సో ఆయన ద్వారా మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం, ఆయన ఎక్స్పీరియన్స్ని, ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అండ్ సక్సెస్ స్టోరీస్ని ఇవాళ లేట్ లేకుండా మన ఆడియన్స్ కోసం. సో ఇవాల్టి మన టాక్ షో విత్ ఎస్ఆర్ గెస్ట్ వచ్చేసి రాజా ఫోటోగ్రఫీ ఫౌండర్ రాజ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు ఫోటోగ్రఫీ ప్యాషన్లోకి రావడానికి రీజన్ ఏంటి, ఎలా వచ్చారు ఒక్కసారి మా వ్యూవర్స్కి? నా పేరు రాజ్మోహన్ రెడ్డి అండి. మాది కడప డిస్ట్రిక్ట్ కాజిపల్లి విలేజ్. నేను గత 22 ఇయర్స్గా ఫోటోగ్రఫీలో ఉన్నాను. నేను ఫోటోగ్రఫీలోకి రావడానికి కారణం మెయిన్ ఏంటంటే, యాక్చువల్లీ నా స్టడీస్ టైంలో సైన్స్లో మనకు డ్రాయింగ్స్ ఉండేవి కదా, డ్రాయింగ్స్లో నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అలాగా నాకు ఒక క్రియేటివిటీ అనేది ఉంది. స్టిల్ నా క్లాసెస్ అయిపోయిన తర్వాత మా బ్రదర్స్ వాళ్ళు ఆల్రెడీ ఫోటోగ్రఫీలో ఉన్నారు. ఓకే, నేను కూడా ఫోటోగ్రఫీలోకి ఎందుకు రాకూడదు అనేది నాకు ఆలోచన వచ్చేసి నేను ఫోటోగ్రఫీలోకి రావడం జరిగిందండి. సునీల్ రెడ్డి గారు, మరి యాక్చువల్గా ఒక బిజినెస్ పర్సన్కి ట్రైనర్ అంటే, ట్రైనర్ కానీ మెంటర్ కానీ అంటే పర్టికులర్గా ఈ బిజినెస్కి అవసరం ఉంటుంది, ఈ బిజినెస్కి అవసరం లేదు, అలా ఏమైనా డిఫరెన్షియేషన్స్ ఉంటాయంటారా? ఎడ్యుకేషన్ అనేది ఉంది కదండి. ఎడ్యుకేషన్ ఎందుకు తీసుకుంటాం మనం బేసిక్గా అంటే, నాలెడ్జ్ కోసం. సో ఆ నాలెడ్జ్ తోటి మనము బిజినెస్ ఆ జాబ్ అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మన ఓన్ ఐడెంటిఫికేషన్ అనమాట. సో అలాగే ఇప్పుడు మీరు అన్నట్లు క్వశ్చన్ ఏదైతే వేశారో, ఒక్కొక్క బిజినెస్కి అవసరమా, ఒక బిజినెస్ అవసరం లేదా అంటే, యాజ్ పర్ ఇప్పుడు సార్ వచ్చేసి ఫోటోగ్రఫీలో ఇవాళ మన స్టూడియోలో కూర్చున్నారు. ఫోటోగ్రఫీలో కూడా ఎడ్యుకేషన్ అవసరం అండి, బిజినెస్ ఎడ్యుకేషన్. యాక్చువల్లీ ఫోటోగ్రఫీలో ఎలా ఫుటేజ్ తీయాలి, ఎలా స్టిల్స్ తీయాలి అనేది దానికి ట్రైనర్ అవసరం లేదు. దానికి ఆల్రెడీ ఆయన నేర్చుకున్నారు, ఆయన ఓన్ క్రియేటివిటీతో ఆయన సొంతంగా చేస్తున్నారు. కానీ అది ఎలా చేయాలనేది బిఫోర్ దట్ ఇప్పుడు సార్ ఆల్రెడీ చెప్పినట్టు వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అని చెప్పారు ఆల్రెడీ. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారు, అంటే ఆయన కూడా ట్రైనరే మన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు అలా తీసుకుంటే, సో ఆ నాలెడ్జ్ని బిజినెస్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే మస్ట్గా ఒక ట్రైనర్ కావాలి.
బిజినెస్లో కావాలంటే ఇప్పుడు యాజ్ పర్ బిజినెస్ ట్రైనర్గా నేను ఎందుకు ఉపయోగపడతాను ఒక పర్సన్ కంటే వాళ్ళ బిజినెస్ని గ్రో చేయడం కోసం. సో ఆ బిజినెస్ అనేది ఏంటి, ఒక ప్రోడక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రీవియస్గా మనం మాట్లాడుకుంటే ఒక్కొక్క పర్సన్కి ఒక బిజినెస్ ఉంది. సో ఆయన బిజినెస్ తీసుకుంటే ఫోటోగ్రఫీ, ఆయన ప్రోడక్ట్ ఏంటి ఫోటోగ్రఫీ. అంటే వీడియోస్ షూట్ చేయడం, వీడియోస్ ఎడిట్ చేయడం, ఫొటోస్ షూట్ చేయడం, ఫొటోస్ ఎడిట్ చేయడం, ఆల్బమ్స్ డిజైన్ చేయడం అండ్ వీడియోస్ను షూట్ చేసి అతను క్లయింట్కి డెలివరీ చేయడం. సో అది బిజినెస్. కానీ అదే ఫోటోగ్రఫీలో ఇప్పుడు రాజమోహన్ రెడ్డి గారు నేను కొన్ని క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు రాజమోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, ఫోటోగ్రఫీ ఒక ప్యాషన్ అని చెప్పేసి మీరు అంటున్నారు. సో ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీ ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు? ఫోటోగ్రఫీ అనేది చాలామందికి తెలుసు అండి. ఎందుకంటే సపోజ్ ఒక సినిమా ఫీల్డ్ కావచ్చు, సినిమా ఫీల్డ్కి ఒక పబ్లిసిటీ డిజైనింగ్ కావాలంటే ఫోటోగ్రఫీ కంపల్సరీ కావాలి. ఒక బిజినెస్ మ్యాన్కి ప్రమోషన్స్కి ఏదైనా కావాలంటే ఫోటోగ్రఫీ కావాలి. ఒక ఫంక్షన్ బేస్ చేసుకొని ఎన్నో బిజినెస్లు జరుగుతాయి, దాంట్లో మేజర్ ఫోటోగ్రఫీ ఉంటుంది దీంట్లో. ఖచ్చితంగా అది అంటే మిడిల్ క్లాస్ కానివ్వండి, హై క్లాస్ కానివ్వండి, ఖచ్చితంగా ఫోటోగ్రఫీ లేని ఫంక్షనే ఉండదు. ఖచ్చితంగా ఫొటోస్ ఉండాలి, ఎందుకంటే మెమరీస్ కాబట్టి. ఫుడ్ సరిగా ఉందా లేదా అనేది ఆ ఒక్క పూటకే చూస్తారు. ఫోటోగ్రఫీ లేదంటే అరే ఇతను ఫోటోగ్రఫీ పెట్టుకోలేదు, ఇతను ఎందుకు పిసినారేమో అనే విధంగా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకుంటారనే విధంగా ఎవరైనా సరే చిన్న ఫంక్షన్ ఒక 10 మంది చేసుకొని, ఒక చిన్న ఫ్యామిలీ ఒక 10 పక్క ఇంటి వాళ్ళని పెట్టుకొని ఒక కేక్ కట్ చేసుకొని, ఒక మిక్సర్ ప్యాకెట్, ఒక కేక్ పీసు అలా క్లయింట్ వచ్చిన బంధువులకి ఇచ్చేసి కూడా అతను కూడా ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ మెమరబుల్ మూమెంట్స్ ఎన్నో ఖర్చు పెడతాం ఒక ఫంక్షన్లో, ఏది మిగలదండి. ఫైనల్గా మనకు మిగిలేది అరే మన ఫంక్షన్ ఎలా జరిగింది అని చూసుకోవడానికి ఒక ఫోటోగ్రఫీనే. నేను అది చూశానండి కొన్ని చోట్ల. ఓకే, మనం కూడా ఎందుకు ఫోటోగ్రఫీలో ఉండకూడదు, నాకంటూ ఒక క్రియేటివిటీ ఉంది, ఇంకా మనం దాన్ని లర్న్ చేస్తూ ఒక్కొక్క రోజు చేస్తూ మనం ఫోటోగ్రఫీ చేద్దామనే విధంగా మా బ్రదర్ని చూసి ఆల్రెడీ దీంట్లోకి రావడం జరిగింది. ఆల్రెడీ మా బ్రదర్స్ కూడా దీంట్లో స్టిల్ ఉన్నారు, నేను కూడా ఉన్నాను. నేను ఎవ్రీ టైం నేర్చుకుంటూ ఉంటానండి ఫోటోగ్రఫీ మీద. ఇప్పుడు చూసుకుంటే ట్రెండ్ చాలా టెక్నాలజీ వచ్చేసింది, అందరి చేతిలో మొబైల్స్ వచ్చేసాయి. మొబైల్లోనే మ్యాక్సిమం ఫొటోస్ ఎంత కెమెరాస్ ఉన్నా ఏమున్నా ఫొటోస్. ఒక చిన్న ఫంక్షన్ అయినా సరే అందరు సెల్లులు తీస్తారు, ఒక బర్త్డే ఫంక్షన్ కానీ ఏదైనా సరే. మరి మీకు ఎప్పుడైనా అనిపించిందా మన బిజినెస్ డల్ అయిపోతుందేమో, నా బిజినెస్ పడిపోతుందేమో అని ఎప్పుడైనా మీరు థింక్ చేసిన సందర్భం ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు ఫోటో కెమెరా వేరు, మొబైల్ వేరండి. మొబైల్లో కూడా ఇప్పుడు 200 మెగాపిక్సెల్ మొబైల్స్ వచ్చాయి. ఫోటో కెమెరాలో కూడా 200 మెగాపిక్సెల్ కెమెరాస్ కూడా ఉన్నాయండి, 12 మెగాపిక్సెల్ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఫోటో పిక్చర్కి అండ్ మొబైల్ పిక్చర్కి చాలా వేరియేషన్స్ ఉంటుంది మేడం. మన ఫోటో కెమెరాలో డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఒకప్పుడు డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఉన్నాయి, ఇప్పుడు మిర్రర్లెస్ కెమెరాస్ వచ్చాయి. కెమెరాస్ అనేటివి ఎప్పటికప్పటికి 3 monthsకి 4 monthsకి 6 monthsకి న్యూ కెమెరాస్ అప్కమింగ్ వస్తున్నాయి, అప్గ్రేడ్ అవుతున్నాయి. ఫోటోగ్రాఫర్ కూడా అప్డేట్ అవ్వాలి. ఎందుకంటే మొబైల్ పబ్లిక్ తెలియదండి. మొబైల్ ఉంటుంది, మొబైల్లో మనకు మంచి ఫోటో కనబడుతుంది, తెలుస్తుంది, కానీ అది ప్రింటింగ్ పనికిరాదండి. కెమెరాకున్న ప్రాసెసర్స్ వేరు, మొబైల్కున్న ప్రాసెసర్స్ వేరు. ఇప్పుడు కొత్తగా కొన్ని వచ్చాయండి మొబైల్స్. ఓకే పర్లేదు, క్వాలిటీ వస్తుంది, కానీ ప్రింట్అవుట్ పనికిరావండి. మ్యారేజ్లో పెళ్ళికొడుకు తాలిబొట్టు పెళ్ళికూతురు మెల్ల కడతా ఉంటే క్యాప్చర్ చేయాల్సింది ఫస్ట్ ఫోటోగ్రఫీలో మీరు. కానీ మీకంటే ముందుగా చాలామంది ఫోన్స్ తీసుకుని మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో అటువంటి పీపుల్స్ నుంచి వచ్చే రిజెక్షన్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఆ టైంలో మీ ప్రొఫెషనాలిటీ కానివచ్చు, మీ క్యాప్చర్ కానివచ్చు, డిస్టర్బెన్స్ ఎలా ఉంటుంది? ఆ టైంలో మీరు హెడేక్ ఎలా కానివ్వచ్చు, లేకపోతే మీకు చిరాకు తెప్పించడం కానీ సిచ్యువేషన్లు ఏమైనా ఉన్నాయా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సునీల్ గారు అడిగారు కదా, మనసులో ఖచ్చితంగా అనుకుని ఉంటారు కదా, కెమెరామెన్ నేనా వీడా, అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎప్పుడైనా అనిపించింది? ఫంక్షన్స్లో మేము ఇవి కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తుంటుందండి. ఎందుకంటే పెళ్ళి ఉంది, పెళ్ళిలో ఫోటోగ్రాఫర్ వస్తారు, ఫోటోలు తీస్తారు. డబ్బులు ఇచ్చేటప్పుడు తెలుస్తుందండి వాళ్ళకి, అరే ఈ ఫోటోగ్రాఫర్ ఇక్కడ మిస్ చేశాడు, ఇక్కడ మిస్ ఎందుకు మిస్ అవుతుంది అనేది ఒక ఫోటోగ్రాఫర్కే తెలుసు. కొన్నిసార్లు మేము అసిస్టెంట్ లేకుండా కూడా ఈవెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో ఫంక్షన్లు ఏంటంటే వాళ్ళు కూడా తప్పేం కాదు, వాళ్ళు అనుకోకుండా మొబైల్ ఉంటుంది, ఆ ఎవరి మూమెంట్ని వాళ్ళకు కూడా ఒక క్రియేటివిటీ మైండ్ ఉంటుంది, వాళ్ళకు కూడా క్రియేటివిటీ మైండ్ ఉంటుంది. అందులో వాళ్ళు కూడా మేము ఫంక్షన్కి వెళ్ళాం, మా ఫోటో కావాలి అన్నట్టుగా వాళ్ళు కూడా మొబైల్ తీసి షూట్ చేస్తుంటారు, చాలామంది చేస్తుంటారు. ఫీచర్స్ మిస్ అవుతాయి. మిస్ అయినప్పుడు ఏంటంటే మేము డబ్బులు తీసుకుంటున్నాం క్లయింట్ దగ్గర, మంచి అవుట్పుట్ ఇవ్వాలనే ఒక ఆలోచనతోనే మా మైండ్ సెట్ అంతా పెట్టుకుంటాం.
అక్కడ ఈ డిస్టర్బెన్స్ అన్నీ జరగడం వల్ల చాలామంది ఫీల్ అవుతారండి. ఇప్పుడు ఏఐ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద న్యూ ఇన్నోవేషన్ తీసుకొచ్చింది ఏఐ టెక్నాలజీ నాట్ ఓన్లీ ఫోటోగ్రఫీ, నాట్ ఓన్లీ ఇన్ ఎడిటింగ్, ఆల్ సెక్టార్స్లో ఉందన్నమాట ఇప్పుడు ఏఐ. సో ఈ ఏఐ ఇంపాక్ట్ మీ ఫోటోగ్రఫీలో ఏమైనా ఇంపాక్ట్ చూపించే ఒక ప్రభావం ఉందంటారా? అండ్ మీ ఎడిటింగ్లో కానివచ్చు ఆ ఏఐ వల్ల మీకు బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మైనసెస్ కూడా ఉంటాయి. సో ఆ ఏఐ ద్వారా మీకు ఏమన్నా ఆపర్చునిటీస్ మిస్ అయ్యే అవకాశం ఉందంటారా? సో మా ఆడియన్స్ కోసం. ప్రతి బిజినెస్ కూడా కాంపిటీషన్ బిజినెస్. టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరూ అప్డేట్ అవ్వాలి. ఫోటోగ్రఫర్గా మేము ప్రతిదీ ఎవ్రీ డే అప్డేట్ అవుతుంటామండి. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ మిడిల్ క్లాస్ వాళ్ళండి, చదువుకోకుండా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫోటోగ్రఫీ అంటే జస్ట్ గుడ్డిగా ఫోటో తీస్తారు కానీ ఆ ఫోటోలో డెప్త్ ఎంత ఉంది, అది ఏ విధంగా పనికొస్తుంది, అది మనం ప్రింట్అవుట్ చేస్తున్నామా లేదంటే జస్ట్ చూడడం వరకే తీస్తున్నామా అనేది తెలవకుండా ఫోటో తీసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. జస్ట్ ఫోటో తీసాం అంతే, ఫోటో కెమెరా ఉంది ఫోటో తీసాం. ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ఫోటోని మనం ఎన్హాన్స్ చేయడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. అందంగా లేని ఫోటోని కూడా అందంగా చేయొచ్చు. అది ఎవరైతే టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో 100% చేయొచ్చు. ఇప్పుడు మేమంతా ఒకప్పుడు ఫోటోగ్రఫీ మా బ్రదర్స్ ఉన్నారని చెప్పాం కదండి, అప్పుడు మాకు టెక్నాలజీ చాలా లిమిటెడ్ టెక్నాలజీ అండి. ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది, అవేర్నెస్ చాలా పెరిగింది. ఇప్పుడు ట్యూటోరియల్స్ దొరుకుతున్నాయి, ఏమి తెలవని పర్సన్ కూడా వర్క్ నేర్చుకోగలుగుతున్నారు ఫోటోగ్రఫీ. ఇప్పుడు మేము ఒక నెగిటివ్ ఫోటో తీసిన తర్వాత ఆ ఫోటో డెవలప్ అయ్యి నెగిటివ్ వచ్చే వరకు మాకు ఒక భయం, ఆ ఫోటో వచ్చిందా రాలేదా. అప్పుడు ఏంటండి మహా అంటే ఒక 2-3 రీల్స్ ఫోటో తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక పెళ్ళి అంటే మేము మహా అంటే 10,000 ఫోటోలు తీస్తున్నాం. అంటే టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలండి, డెఫినెట్ చేంజ్ అవుతూ ఉండాలి. చేంజ్ అయిన వాడే మార్కెట్ వల్ల మీకు బెనిఫిట్ ఉందంటారు? బెనిఫిట్ ఉందండి, డెఫినెట్. కానీ ఎటువంటి మీకు లాస్ అయితే లేదు మీ ఫోటోగ్రఫీకి లాస్ అయితే లేదు. నవీన్ గారు మనం చూస్తే ఫోటోగ్రఫీలో అబ్బాయిలు ఎక్కువ కనపడతా ఉంటారు, కానీ ఈ మధ్య మీరు గమనిస్తే అమ్మాయిలు చాలా మంది అండి ఫోటోగ్రఫీ స్టిల్స్. సో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఫోటోగ్రఫీనే చూస్ చేసుకుని ఇప్పుడు ఫోటోగ్రఫీ మీద చాలా కోర్సెస్ వచ్చాయి అండ్ ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయి. ఒక 3 years 4 years కోర్సెస్ రన్ అవుతున్నాయి కదా. సో రాబోయే రోజుల్లో ఫోటోగ్రఫీకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే మీ ఎక్స్పీరియన్స్లో? చదువుకునే వాళ్ళు కూడా ఏంటంటే కెమెరాస్ కొనుక్కుంటున్నారు, లక్షలు పెట్టి కెమెరాస్ తీసుకోవడం, సినీ ఫోటోగ్రఫీ అని చెప్పేసి, లైక్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి అట్లా కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే అది ప్యాషన్ అనుకోవచ్చు, ఇంట్రెస్ట్ అనుకోవచ్చు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? టెక్నికల్గా ఫోటోగ్రఫీ అనేది లేడీస్ ఉన్నారు, జెంట్స్ పాతకాలం నుంచి ఉన్నారండి. కానీ ఏంటంటే ఈ కాలంలో ఏంటంటే ఫోటోగ్రఫీ అనేది ఎక్కువ వెడ్డింగ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఫోటోగ్రఫర్. దీనికంటూ కోర్సు ఉందండి. చాలామంది అంటే BFA చేయకుండా కూడా ఫోటోగ్రఫీ నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా అటు నుంచి వచ్చిన వాడిని. నాకంటే మేము ప్రాక్టికల్గా నేర్చుకున్న వాళ్ళం. అంటే వాళ్ళకి ఎర్నింగ్ ఎలా ఉంటుంది అంటారు? ఎర్నింగ్ వేలో చెప్పండి వాళ్ళకి. అంటే ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్కి, ఇప్పుడు ట్రెండ్ ఉన్న జనరేషన్కి ఈ ఫోటోగ్రఫీ వల్ల ఇన్కమ్ జనరేషన్ ఎలా ఉంటుందంటారు? ఇన్కమ్ జనరేషన్ బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే ఫంక్షన్స్ ఆల్మోస్ట్ లేట్ అవర్స్లో జరుగుతుంటాయి. దానివల్ల అంటే లేడీస్కి సేఫ్ సైడ్ కాదనేది నా ఒపీనియన్ అండి. అంటే మీరు మెంటరింగ్ చేస్తూ ఉంటారు కదా, ట్రైనింగ్ చేస్తూ ఉంటారు బిజినెస్ పర్సన్స్కి. అంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ తీసుకుందాం, మనకి ఇప్పుడు గెస్ట్ ఆయనే ఉన్నారు కాబట్టి. అంటే ఇలాంటి ఇప్పుడు ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి మీరు ఎలాంటి మెంటరింగ్ చేస్తూ ఉంటారు? ఏ ఆస్పెక్ట్లో మీరు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి? యాక్చువల్లీ బేసిక్గా ఫోటోగ్రఫీలో అప్గ్రేడ్ అవ్వడం అనే ఒక పాయింట్ దగ్గర మనం మాట్లాడితే, సార్ చెప్పినట్లు JNTUలో నేర్చుకొని వస్తున్న పర్సన్ 3D మ్యాటిక్లో వస్తున్నారు. ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ని మనం వచ్చేసి ఒక 50 pages 100 pages బుక్ ఉంటుంది. ఆ బుక్ మొత్తం చదివితే మనకు ఒక 10 points 20 points యూజ్బుల్ పాయింట్స్ ఉంటాయి. రాజమోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే లైవ్లో నేర్చుకున్నారు ప్రాక్టికల్గా. స్టూడెంట్ ఏం చేస్తున్నారంటే కాలేజ్లో నేర్చుకున్నారు. అంటే డిఫరెన్షియేషన్ వీళ్ళిద్దరి మధ్యలో అవుతుంది. వాళ్ళకి ఒక సీజన్ ఉంటుందండి, సీజన్లోనే వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. అన్సీజన్లో వాళ్ళకి బిజినెస్ చేసుకోవాలి, వాళ్ళు సర్వే అవ్వడానికి చాలామంది ఫోటోగ్రఫీ సఫర్ అవుతూ ఉంటారు. ఫోటోగ్రఫీ కోర్స్ మీరు డిజైన్ చేసి ఏదైతే యూనివర్సిటీలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇయర్లీ వైజ్ టైం తీసుకుంటున్నారు. మీరు టైం తీసుకోవాల్సిన అవసరం రియల్ టైం ఎక్స్పీరియన్స్ నేర్పించి సో ఎంపవర్మెంట్ మీరు క్రియేట్ చేయొచ్చు. అలాగే మీకంటే ఒక టీమ్ యూనిట్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే బిజినెస్లో నుంచి బిజినెస్ చెప్తున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన ఫోటోగ్రఫీని ఎలా స్టిల్స్ తీయాలి, సో ఆ ఫోటోలో ఏ రేషియోలో మన కెమెరా అంటే ఆ వీడియో క్యాప్చర్ చేసినప్పుడు ఏ రేషియోలో పెట్టాలి, ఆటోమేటిక్లో ఎలా తీసుకోవాలి. సో ఎవ్రీథింగ్ మొత్తం మీరు ఒక కోర్సులో డిజైన్ చేసి మీకు అన్సీజన్ పీరియడ్లో మీరు కోర్సెస్ డిజైన్ చేసుకున్నారనుకోండి, మీ దగ్గర ఒక టీం ఉంటుంది. రియల్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళకి మీరు కోచింగ్ ఇవ్వచ్చు.
కానీ మీరు దగ్గరుండి ఆ ఫొటోస్ని తీసి చూపించారు అనుకోండి, సో వాళ్ళకి ప్రాక్టీస్ చేయించగలిగితే నెక్స్ట్ లెవెల్లో ఏదైతే యూనివర్సిటీలో కోచింగ్ తీసుకుంటున్నారో దానికి మించి మీ దగ్గర స్టూడెంట్స్ తయారవుతారు. అలాంటి ఓన్ ఇన్స్టిట్యూట్ని మీరు కూడా రన్ చేయొచ్చు. మీరు ఎంచుకున్న ఈ ఫోటోగ్రఫీ బిజినెస్లో సీజనల్గా ఎఫెక్ట్ ఉంటుంది ఎస్ మేడం. కదా, మెయిన్ రోల్ అది. అంటే మనం ఏ బిజినెస్ గురించి మాట్లాడుకున్నా అప్స్ అండ్ డౌన్స్ మాట్లాడతాం, ఫెయిల్యూర్ సక్సెస్ మాట్లాడుకుంటాం. Yes, ma'am. అంటే సీజనల్ పరంగా చూసుకుంటే ఫోటోగ్రఫీ అనేది ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో ఉన్నప్పుడే మీకు ఎక్కువ బిజినెస్ రన్ అవుతుంది, ఏదైనా ఫంక్షన్స్ ఉన్న టైంలోనే. మరి అలాంటప్పుడు మీకు ఎలా ఎర్నింగ్, ఎలా సోర్స్, ఎలా అనిపించేది అప్పుడు ఆ టైంలో మీకు? ఎందుకు నేర్పించకూడదు అని అడుగుతున్నారు కదా. అది యాక్చువల్గా నేను చాలామందికి నేర్పించానండి, ఫోటోగ్రఫీ అండ్ డిజైనింగ్ రూపంలో. మాకు సీజనల్ బిజినెస్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఎలా చేయగలరు అనేది నేను నేర్చుకునేటప్పుడు ఇయర్లీ ఉండేటి ఈవెంట్స్, దీంట్లో కాంపిటీషన్ ఒకటి, మళ్ళీ ఈ అన్సీజన్ ఒకటి. ఈ అన్సీజన్లో ఫోటోగ్రాఫర్స్ సఫర్ అయినంతగా ఇంకొక ఫీల్డ్ వాళ్ళు సఫర్ అవ్వడం అనేది తెలుసండి. ఫోటో తీయటం మనమే, ఫోటోని ఎలా తీసాము, దాన్ని ఎలా అవుట్పుట్ ఇవ్వాలి, దాన్ని ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకుంటే మనకు సీజన్ అన్సీజన్ అనే వేరియేషన్ ఉండదండి. ఎందుకంటే తీయడం ఒక టైమింగ్ ఉంటుంది, ఈ అన్సీజన్లో అంతా మనం ఎడిటింగ్ చేస్తూ కూర్చోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకు సీజన్తో సంబంధం ఉండదు, ఇక్కడ మనకు ఇన్కమ్ ఉంటుంది, ఇక్కడ ఇన్కమ్ ఉంటుంది. అలా కాకుండా మనం జస్ట్ తీయటం వరకే పరిమితం పెట్టుకొని ఎవరో చేస్తారో ఎడిటింగ్ అనేది మాత్రం చాలామంది ఫోటోగ్రాఫర్స్లో ఉందండి. అది ఫోటోగ్రాఫర్స్ చాలా నేర్చుకోవాలి. మనం తీసిన ఫోటోను మనమే ఎడిట్ చేయాలి. ఎవరో ఎడిట్ చేస్తారంటే మనం తీసిన కాన్సెప్ట్ ఫోటోగ్రఫీ వేరు, అతను ఎడిట్ చేసే విధానం వేరు. మనం దగ్గర కూర్చొని ఎడిట్ అన్న చేయించుకోవాలి, లేదంటే మనమే ఎడిట్ చేయాలి. అలా ఉన్నప్పుడు మన సీజన్ అన్ సీజన్తో సంబంధం ఉండదండి. నేనైతే అలా నేర్చుకున్నాను. నాకు సీజన్ అన్ సీజన్తో సంబంధం ఉండదు. కొన్నిసార్లు మనకు ₹1,00,000 వచ్చే దగ్గర 70,000 వస్తాయి, 70,000 వచ్చే దగ్గర 50,000 వస్తాయి. అంతేగాని మనకి ఈ నెలంతా మనకేం బిజినెస్ లేదనేది అయితే మాత్రం లేదండి. సో సునీల్ గారు, ఈ యొక్క క్వశ్చన్కి అంటే సీజనల్ ఎఫెక్ట్ అనుకున్నాం కదా, దీనికి మీరు ఏమైనా చెప్తారా టిప్? ఇప్పుడే నాలెడ్జ్ని ఫ్రీగా షేర్ చేశామంటే ఆ నాలెడ్జ్ని యూస్ చేసుకోరనమాట. సో అలా ఎవరైనా జరిగిందా రాజమోహన్ రెడ్డి గారు మీకు? అంటే ఫ్రీగా మీరు నేర్పించిన తర్వాత యూస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, యూస్ చేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారా? చాలామంది ఉన్నారండి. నాకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు, నేను నేర్పించిన వాళ్ళు. ఓకే, వెరీ గుడ్, అది సూపర్. అసలు కానీ ఫ్రీగా నేర్చుకున్న తర్వాత కొంతమంది డ్రాప్ అవుతారు కదా. అంటే దానికి తెలుసండి, నాకు కూడా వాల్యూ ఉండదండి. ఏంటంటే నేను నేర్చుకున్న ఏమంటారు విద్యని ఇంకొక 10 మందికి నేర్పిస్తే వాళ్ళు కూడా నాలాగా తయారవుతారు కదా అనేది నా ఒపీనియన్ అండి. అలాగనే నేర్పించాను. అంతేకాని డబ్బు కోసమే పని చేయాలంటే అక్కడ క్రియేటివిటీ కూడా ఉండదండి. క్లయింట్స్ కూడా రారు మన దగ్గరికి. క్లయింట్స్ కొంతమంది రేపు షూట్ ఉంటుంది, రేపు ప్రోగ్రామ్ ఉంటుంది అని చెప్తారు, మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. సో సమ్ టైమ్స్ ఇలా అవుట్డోర్ షూట్స్, వెడ్డింగ్ షూట్స్, మీరు ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అంటారు కదా, అటువంటి సమయంలో మీరు రిజెక్షన్ వస్తారు. ఈ రిజెక్షన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఈ 20 డేస్ నుంచి ఎలా హ్యాండిల్ చేశారు, ఆ స్ట్రెస్ని ఎలా తీసుకున్నారు మీరు? అంటే అలాగే ఫోటోగ్రఫీలో ఇన్కమ్ సోర్సెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మా ఆడియన్స్కి మీరు చెప్పాలి. ఎందుకంటే కొంతమంది ఎటువంటి ఐడియాలజీ లేకుండా కూడా ఈ ఫోటోగ్రఫీలోకి వచ్చేస్తున్నారు. అవును మేడం. ఏదో ప్యాషన్ లా కెమెరా పట్టుకోవాలి, తీయాలన్న ప్యాషన్ తప్ప వాళ్ళకి ఒక మోటివ్ ఉండదు అనమాట. అలాంటి వాళ్ళకి మీరు ఇప్పుడు ఇచ్చే ఆన్సర్ ఒక ఇన్స్పిరేషన్. ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళు ఎడిటింగ్ చేయలేకపోతున్నారండి. ఎందుకంటే నైట్ నిద్ర మేలుకోవటం, అన్ని మిడ్ నైట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని ద్వారా టేబుల్ వర్క్ అంతా కూడా ఇంట్లో నుంచే చేస్తారు, ఆఫీస్ నుంచి చేస్తారు. కాబట్టి లేడీస్ దీంట్లో ఫోటోగ్రఫీలో ఫోటోషాప్ ఎడిటింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ నేర్చుకుంటే కూడా చాలా మంచి ఇన్కమ్ అండి. అసలు పిల్లల్ని చదివించడంలో కానీ, హస్బెండ్ ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా కానీ లేడీస్ని, ఫ్యామిలీని ఎక్సలెంట్గా నడపడాలి. ఇది మాత్రం లేడీస్కి మంచి అవకాశం అండి ఎడిటింగ్ ఫీల్డ్. సార్, ఓవరాల్గా ఫైనల్గా మరి మీ బిజినెస్లో ఫినాన్షియల్ సక్సెస్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? మేడం, ఫైనాన్షియల్ ఏంటంటే ఎంత అమౌంట్ వచ్చినా కూడా మన రిక్వైర్మెంట్ బట్టి దాన్ని యూజ్ చేసుకోవాలండి. మనకి ఈరోజు డబ్బులు ఎక్కువ వచ్చింది అనేసి అతిగా ఖర్చు పెట్టడం, ఈరోజు లేదు కాబట్టి సైలెంట్గా ఉండడం అనేది కరెక్ట్ కాకుండా, మనం సంపాదించిన దాంట్లో మినిమం సమ్ సేవింగ్స్ చేసుకుంటూ, మన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఎక్విప్మెంట్ అప్డేట్ అవ్వాలి, ఆ ఎక్విప్మెంట్కి కొంచెం దాన్ని కేటాయించుకొని చేసుకుంటూ పోతే కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇన్కమ్ అనేది 100% ఉందండి. నేనైతే హ్యాపీగా ఉన్నాను ఫీల్డ్లో. అంటే కొన్ని చోట్ల డిస్టర్బెన్సెస్, అబ్జెక్షన్స్ ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయండి. జేఎన్టీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఒకప్పుడు పెళ్లి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కాదు. సపోజ్ వాళ్ళు ఒక యాడ్ ఏజెన్సీ కానీ, లేదంటే ఒక ఛానల్స్, మన న్యూస్ ఛానల్స్ కానీ, సినిమా ఫీల్డ్లోకి వెళ్ళేవాళ్ళు కానీ అలా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు జేఈటీ స్టూడెంట్స్ కానీ, బయట నేర్చుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే కంప్లీట్గా వెడ్డింగ్ మీద ఆధారపడ్డారు. సునీల్ రెడ్డి గారు, మరి మన టాక్ షో విత్ ఎస్ఆర్
అసలు కాన్సెప్ట్ మరి ఏంటి అంటే మీరు టిప్స్ కూడా చెప్తున్నారు, నాట్ ఓన్లీ సజెషన్స్ మెంటరింగే కాదు, మనం అనుకున్నాం సీజనల్గా వాళ్ళకి క్రైసిస్ వచ్చినప్పుడు ఏం చేస్తే వాళ్ళకి ఎర్నింగ్ సోర్స్ బాగుంటుంది అనేసి. మరి ఒకసారి మా వ్యూవర్స్ కోసం వన్ వర్డ్లో చెప్పాలంటే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్ ఎలా మార్కెట్లోకి వస్తున్నారు, ఆయన స్ట్రగుల్స్ ఏంటి, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, సో ఆయనకున్న డౌట్స్ అపోహలు కూడా ఈ షోరా తెలుసుకోవచ్చు. సో ఆల్రెడీ బిజినెస్ చేస్తూ స్ట్రగుల్స్ కానీ లేదా వాళ్ళ ఏదైనా ఇంకా రిక్వైర్మెంట్ నాలెడ్జ్ కావాలనుకున్న పర్సన్స్ని మనం ఈ షో ద్వారా వాళ్ళకి సొల్యూషన్స్ అండ్ క్వశ్చనింగ్స్ మొత్తం మనం ఈ షో ద్వారా చూపించబోతున్నాం. థ్యాంక్ యూ సార్. మరి టాక్ షో విత్ ఎస్ఆర్కి వచ్చి మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి టాక్ షో విత్ ఎస్ఆర్ ఈరోజు బిజినెస్ ఎక్స్పీరియన్స్ అంతా విన్నారు కదా. మరి బిజినెస్ అనగానే చాలామంది ఏంటంటే దూకుడు మీద ఉంటారనమాట. అమ్మా నేను చేయాలి, నేను సక్సెస్ అయిపోవాలి, ఆ సక్సెస్ కూడా ఇమీడియట్లీ రావాలి, తొందరగా నాకు సక్సెస్ రావాలి, తొందరగా నాకు మనీ వచ్చి పడాలి అనుకుంటారు. కానీ అలా కాదు, సక్సెస్ అనేది కొంచెం వెయిట్ చేయాలి, ఒడిదుడుకులు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మరి ఈ టాక్ షో విత్ ఎస్ఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్కమింగ్ వాళ్ళు వస్తూ ఉంటారు, ఎక్స్పీరియన్స్ బిజినెస్ పర్సన్స్ కూడా వచ్చి ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ మేము కూడా ఇంకా బిజినెస్లో రాణించాలి, మాకు ఇంకా సెకండ్ ఇన్కమ్ కోసం మాకు ప్లానింగ్ ఎలా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ట్రైనర్ కూడా ఉన్నారు, బిజినెస్ ట్రైనర్ సునీల్ రెడ్డి గారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా రావచ్చు, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, సెకండ్ ఇన్కమ్ కోసం ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు, వెల్ ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ పర్సన్స్, మా ఎక్స్పీరియన్స్ కూడా మేము షేర్ చేసుకుంటాము మీ యొక్క షోలో అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి స్క్రోల్ చేయండి, మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. సో సునీల్ గారు, మరి మరొక బిజినెస్ పర్సన్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.